బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన ఒంగోలు నియోజకవర్గంలో రీకౌంటింగ్ కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అమ్మంటే రీకౌంటింగ్ పెట్టమని. ఆయనకి డౌట్ ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డులో ఖచ్చితంగా అక్కడ వైసీపీగా ఓట్లు వస్తాయి అని చెప్పేసి ఆయన ఆలోచన. ఈవీఎం స్కామ్ వల్ల ఆ ఓట్లు నాకు రాలేదు, అక్కడున్న జనాభాకి ఈవీఎంలో పోలిన ఓట్లకి వచ్చిన మెజారిటీకి అసలు సంబంధం లేదని చెప్పేసి ఆయన అప్పీల్ వేశారు. కానీ ఈసీ ఏం చేస్తున్నాడు, మాక్ పోలింగ్ పెడతాను, రీకౌంటింగ్ నేను పెట్టను అని చెప్పేసి అని అంటున్నాడు. కానీ రీకౌంటింగ్ పెడితేనే ఈవీఎం స్కామ్ జరిగిన సంగతి బయటపడింది, మాక్ పోలింగ్ వల్ల అసలు మనకు వచ్చిన లాభం లేదని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా కూర్చున్నారు. షబాస్ సార్, సూపర్, ఇది ఖచ్చితంగా రీకౌంటింగ్ పెట్టాలి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో కూడా అక్కడున్న జనాభాకి పోలైన ఓట్లకి వచ్చిన మెజారిటీకి సంబంధం లేదు.